హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఎస్టర్డే మా తమ్ముడు షాప్ ఓపెనింగ్ జరిగిందండి. ఆ హడావిడి ఇదంతా ముందు రోజుగా పూలకు వచ్చడం అది. ఈ షాప్లో మెయిన్గా అదిగోండి, ఆ బోర్డు మీద చూస్తున్నారు కదా, ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి. ఎక్కడో కాదండి, యానంకి తాళరోకి బైపాస్న రోడ్డు పక్కనే ఉంటుందండి షాపు. మిస్టర్ చాయ్ అని మీకు తెలిసి ఉంటుంది బ్రాంచ్. ఇదేనండి షాప్ ఎంట్రన్స్. చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. అసలు అనుకోలేదు అంత బాగా జరుగుతుందని. మార్నింగ్ వర్షం వచ్చేసింది. వర్షం వస్తే ఇంకా కంటిన్యూ వస్తుందేమో అనుకున్నాం. వర్షం కొంచెం సేపే వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత షాపుకి వచ్చేసాక కూడా కొంచెం సేపు వచ్చింది వర్షం, మళ్ళీ వచ్చింది, మళ్ళీ తగ్గిపోయింది. ఈ పర్సన్ గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ గురించి చెప్తాను మీకు. మా తొట్టి గ్యాంగ్ అండి మొత్తం అంతా. మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అండి. మేము కలిసి ఏదన్నా ఫంక్షన్ కలిసి కలిసి ఉంటాము. అయితే ఎక్కువ మందిని ఏమీ ఇన్వైట్ చేయలేదండి. దగ్గరగా నియరెస్ట్ ఉన్న వాళ్ళని మేము పిలుచుకున్నాము. మాది కొంచెం ఫ్యామిలీ పెద్దదేనండి, బాగా ఎక్కువ. సో కుదరక ఇంకా హడావిడిగా తక్కువ మందికి చెప్పుకోవాల్సి వచ్చింది. ఏం జరిగినా అండి మాకు కంపల్సరీ మా ఫ్యామిలీ ఉండాల్సిందే. మా ఫ్యామిలీ ఇంట్రొడ్యూస్ చేస్తాను చూడండి. మా అత్తమ్మ, మా పిన్ని వాళ్ళ అల్లుడు. ఈ అమ్మాయి సిగ్గుపడుతుంది కదా, అక్క వాళ్ళ మూడో పాప. ఆ పక్కన అమ్మాయి ఫస్ట్ పాప అక్క వాళ్ళది. తను మా అక్క అండి, సొంత అక్క. తిను మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి కూతురు. తిను మా పిన్ని వాళ్ళ అమ్మాయి. ఇది నేను, ఇది తిను మా పిన్ని. చాలా ఫన్నీ అండి, కామెడీ, ఫుల్ కామెడీ చేస్తుంది. తిను షాపు ఓనర్ గారు వాళ్ళ ఆవిడ. తిను మా అత్తమ్మ కూతురు, షాపు ఓనర్ వాళ్ళ అక్క. మా పెద్దమ్మ అండి, మా అమ్మ వాళ్ళ రెండో అక్క. ఈవిడేనండి మా అమ్మ. చూసారు ఎంత బాగుందో. మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, మా పక్క వాళ్ళ అమ్మాయి. తను మా అమ్మ వాళ్ళ పెద్ద అక్క అండి. పక్కన ఉన్న అమ్మాయి వాళ్ళ కూతురు. ఇది మా నియరెస్ట్ ఫ్యామిలీ అండి. ఇంకా ఉన్నారు, చెప్పలేదు. ఇదిగోనండి, దాంట్లో బుజ్జిబాబు గారు కూడా వచ్చేసారు. చాలా హడావిడి అయిపోయింది. కొంచెం ఎలా జరుగుతుందా ఏంటో అనుకున్నాండి. తనేనండి రాంబాబు అని, మా మావయ్య కొడుకు. యాక్చువల్గా వాడు మా మీద చిన్నవాడు, మా అక్క మీద, నా మీద. సో అందుకనేసి మమ్మల్ని అక్క చిన్నప్పటి నుంచి అక్క అనే అలవాటు. అదే కంటిన్యూ అండి. ఎవరికి చెప్పినా మా తమ్ముడనే చెప్తాము. బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. ఆయన వచ్చే వరకు కంగారుగానే ఉంది. డాక్టర్ బుచ్చిబాబు గారు వచ్చే వరకు కంగారు. ఆయన తాళరావు ఎమ్మెల్యే ఉంది. ఆయన బాగా జరిగిందండి. యాక్చువల్గా నిన్న అంటే ఆదివారమే మా యానం మాజీ ఎమ్మెల్యే మినిస్టర్ గారు వచ్చారండి. అయితే అప్పుడు నేను వెళ్ళలేదు, వీడియో తీయలేదు. సో జస్ట్ అంటే నిన్న రావడం కుదరదని చెప్పేసి ముందు రోజు వచ్చేసారు. ఇది నేను మా గ్యాంగ్ తొట్టి గ్యాంగ్. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తామండి. బాగా ఎంజాయ్ చేస్తాం. ఫుల్ ఎంజాయ్ అంటే మాతోనే ఉంటుందండి. ఎలా చేయాలో అలా చేస్తాం. వాళ్ళు ఇంకా మా గ్యాంగ్ మాకు పెట్టుకున్న పేరే తొట్టి గ్యాంగ్. మేము ఎక్కడుంటే అక్కడ హ్యాపీ అనండి. ఎంత బాధ వచ్చినా, ఎన్ని గొడవలు జరిగినా మళ్ళీ కలిసిపోతామండి. ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీయే కదా. ఈ గారు మా కాకి తమ్ముడు అంటాం మేము, ముద్దుగా కాకి తమ్ముడు అని పిలుచుకుంటాం. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి మా ఫ్యామిలీలో. గోంగూర పచ్చడి తీసాను ఆల్రెడీ. ఇదేనండి మా పిల్లల గ్యాంగ్.
ఇంకా పిల్లలు రాలేదండి. మా పిల్లల్ని స్కూల్కి పంపేసాను ఎగ్జామ్స్ అని, నా ఇద్దరు పిల్లల్ని. అలాగే పిన్ని వాళ్ళ మనవల్ని కూడా తీసుకురాలేదు. ఇంకా చాలామందిని తీసుకురాలేదండి. ప్రస్తుతానికి ఇంకా నీరెస్ట్ ఉన్న వాళ్ళని పిలుచుకున్నాము. అయినా సరే చాలా సరదాగా ఉంటుందండి మా ఫ్యామిలీ అంటే. మా ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామిలీస్ అండి మా ఏరియాలో. అంత సరదాగా అంత పనికి చూస్తారు ఎలా కొట్టుకుంటున్నారు. అంత సరదాగా ఉంటుందండి అసలు. మేము ఎక్కడ కలిస్తే అక్కడ హడావిడి ఉండాల్సిందే ఖచ్చితంగా. గోల గోల చేస్తాం. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి మాలో. ఇంకా అది మా అత్తమ్మ ఎందుకని షాపు పెట్టిన అబ్బాయి అందరూ. షాప్ అంతా చాలా బాగా ఫంక్షన్ బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనుకున్నాం. కస్టమర్స్ కూడా అంతకుముందు నుంచి వచ్చేస్తున్నారంట. షాప్ ఓపెన్ అయింది నిన్నటి నుంచి, మళ్ళీ వచ్చేసారు. మేము ఉండగానే చాలామంది వచ్చేసారు. అలాగే షాపు సంవత్సరం పొడవు అలాగే ఖాళీ లేకుండా రన్ అవ్వాలనే కోరుకుంటున్నామండి. మా వాళ్ళంతా క్లిక్ అవ్వాలి బాగా అని. సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికదే డాన్స్ వేసేస్తుంది. డాన్స్ వేస్తాను అని గోల్ చేస్తుందండి. పాటలు లేవు, స్పీకర్స్ లేవు, ఏమీ పెట్టలేదు కదా. ఎలా అంటే పర్వాలేదు నేను పాడేసుకుని నేనే చేసేసుకుంటాను అంది. అది అలా చేసేసుకుంటుంది పిచ్చి. స్కూల్ మాత్రం భలే మానేస్తుందండి. నవ్వుతూనే ఉంటుందండి. ఎవరేం తిట్టినా సరే పట్టించుకోదు, దులిపేసుకుంటుంది అన్నమాట. హడావిడి బాగా హడావిడి చేసేస్తుంది. అంటే షాప్ పెట్టిన అబ్బాయికి మేనకోళ్ళు అవుతుందండి. ఈయన ఇక్కడ కోరంగి చర్చ్ ఉంటుందండి, ఫేమస్. ఆ చర్చి ఫాస్టర్ గారండి, మల్లాడి సామ్యులు గారని, జడ్పీటీసీ అధ్యక్షుడు కూడాను. చాలామంది గెస్టులు వచ్చారండి. పేర్లు నాకు తెలియదు, ఐడియా లేదు, కానీ నాకు తెలిసిన వాళ్ళ పేర్లు మాత్రం చెప్పాను. మిగతా చాలామంది వచ్చారండి. వాళ్ళు కూడా అంతగా కవర్ చేయలేదు, షూట్ చేయలేదు నేను ఏమి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారండి. బాగా జరిగింది ఫంక్షన్ అయితే. అనుకోలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చిన్న పిల్లలు ఉంటే చాలు ఇంకా నాకు అంటే ఉంటానే ఉంటారు. అందులో క్యూట్గా ఉన్నాడేమో అసలు వదలలేదు. వాడేమో ఏడ్ చేసేవాడు ఎవరి దగ్గరికి వెళ్ళనని. వాళ్ళ మదర్ రాలేదండి, వాళ్ళ డాడీ తీసుకుని వచ్చారు ఆ బాబుని. అదిగండి ఫంక్షన్ అయిపోయింది. క్లీనింగ్ మొదలు పెట్టేసారు, క్లీనింగ్ సెక్షన్. మా పిన్ని చూసారా ఎంత స్టైల్గా హెయిర్ వదిలి మరి ఎలా తుడుస్తుందా. ఆల్రెడీ ఎన్నో కామెంట్స్ పెడుతున్నారు కూడా ఆవిడకి. పక్క నుండి సెటైర్లు వేస్తూనే ఉన్నారు. చెప్పాం కదా మేము ఎక్కడుంటే అక్కడ హ్యాపీగా ఉంటామండి. అసలు అలా ఏమీ లేదు, కలిసే వెళ్తాం, కలిసే వస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ ట్రిప్ అంటే చాలు. మీకు రాను ఇంకా ట్రిప్స్ పెడతానండి. మిస్టర్ చాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్.